చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నేను రీసెంట్గా ఒక 2-3 వీడియోలు చూశాను వేణుస్వామి గారు. వేణుస్వామి ఏంటంటే ముఖం మీద మాట్లాడతారు. చాలామంది ఆస్ట్రాలజర్లు ముఖం మీద మాట్లాడలేరు. ఆల్మోస్ట్ మేము 90% వేణుస్వామిని సపోర్ట్ చేస్తున్నామని గత కొన్ని నెలల నుంచి నేను కొన్ని వీడియోస్ చూస్తున్నా. అంటే బిఫోర్ వరకు ఆ వీడియోస్ అయితే బయటికి రాలేదు. అంటే ఈ కొంతకాలంలో మీరు కొంతమంది అభిమానులు అయితే సంపాదించుకున్నారు యాజ్ ఏ ఆస్ట్రాలజర్, మీ మాటలకి మీరు చెప్పే విధానానికి నచ్చి. అట్లాగే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక సినిమా బయటకు వస్తుందంటే ఆ హీరోకి చాలామంది ఫ్యాన్స్ వచ్చేస్తున్నారు. కటౌట్లు కట్టేస్తారు, పాలాభిషేకం చేస్తారు. ఆల్మోస్ట్ అందరూ అంటుంటారు తెలుగు కళామ్మ తల్లిని నమ్ముకుని ఎంతోమంది బతుకుతున్నారు. ఒక సినిమా బయటకు వస్తే 1000 మందికి ఉద్యోగాలు, అన్నం పెడుతున్నారు. అలాంటి ఒక సినిమా గురించి ఎందుకు వేణుస్వామి గారు ఇంత మంచిగా మాట్లాడి ఈ సినిమా హిట్ అవ్వదు, ఆ సినిమా ఫట్ అయిపోతుంది నేను అన్నట్లు చెప్పట్లేదు కదా అని ఒకప్పుడు కామెంట్ చేశారు. యాక్చువల్లీ అప్పుడు ఏంటంటే మీకు కూడా నెగిటివ్ కామెంట్స్ వస్తూ ఉంటాయి. ఇంట్లో వాళ్ళు కానీ, వీణా గారు చూసినా, మీ అమ్మాయి చూసినా కూడా ఏంటంటే ఒక రకమైన నెగిటివిటీ అంటే మనకు తెలియకుండా కొంత నెగిటివిటీ యాడ్ అయిపోతుంది. ఎప్పుడైనా అనుకున్నారా నా టార్గెట్ ఒక హీరో కాదు, నా టార్గెట్ ఒక సినిమా కాదు, కానీ నేను కొంచెం నెగిటివ్ వేలో వెళ్ళిపోతున్నాను, మిమ్మల్ని మీరు ఎప్పుడైనా ఒక ప్రశ్నించుకున్న సందర్భం వచ్చింది? ఏం లేదు. నేను చెప్పేది ఏంటంటే జ్యోతిష్యం ఏం చెప్తుందో నేను అది మాట్లాడతా. నేను సొంత కవిత్వం వాడా, వేరే వాళ్ళు సొంత కవిత్వాలు వాడతారు. నాకు వేరే వాళ్ళకు తేడా ఏంది అంటే, నేను ఇంకొక విషయం ఏం చెప్తా అంటే, ఇప్పుడు క్యాన్సర్, నేను త్రివిక్రమ్ శ్రీనివాస్ను కాదు డైలాగులు రాయడానికి. త్రివిక్రమ్ శ్రీనివాస్ జులై సినిమాల అల్లు అర్జున్తో ఒక డైలాగ్ చెప్పిస్తాడు, ధైర్యం క్యాన్సర్ ఉన్నోని బతికిస్తుంది, అల్సర్ ధైర్యం లేని చంపేస్తుంది అని. అది డైలాగ్ వరకే పరిమితం. క్యాన్సర్ వస్తే తెలుస్తుంది, కింద కూసాలు కదిలిపోతాయి. క్యాన్సర్ అని నా దగ్గర క్యాన్సర్ పేషెంట్లు వస్తారు జాతకం చూపించుకోవడానికి. వాళ్ళల్లో ఉండే ఫియర్ ఏందో వాటితో మాట్లాడితే తెలుస్తుంది. సినిమా డైలాగ్లో మస్తు చెప్తాము. సో చాలా ధైర్యం కావాలి దేనికైనా కానీ చెప్పడానికి. సో నేను నెగిటివ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నా అంటే, మీరు తెలుసుకొని సమస్యల నుండి బయటపడమని చెప్తున్నా కానీ మీరు నాశనం అయిపోమని నేను ఎందుకు కోరుకుంటా? అసలు పురోహితుడు అంటే నేను బ్రాహ్మణుడి, అల్టిమేట్గా పురోహితాన్ని కోరుకునేవాడు పురోహితుడు కదా. నేను ఎందుకు ఒక వ్యక్తి నాశనాన్ని కోరుకుంటా? ప్రతి విషయం జరిగే వరకు ఆగాలి కదా. ఇప్పుడు ఒకప్పుడు ఎయిడ్స్ వస్తే 2 ఏళ్ళలో చచ్చిపోయేటోళ్ళు. ఇవాళ ఎయిడ్స్ వస్తే మగవాళ్ళు అయితే 15 ఏళ్ళకి చచ్చిపోతున్నారు, ఆడవాళ్ళు అయితే 30 ఏళ్ళు బతుకుతున్నారు. ఎందుకు? ఆడవాళ్ళకు రీసైక్లింగ్ అవుతుంది కాబట్టి బ్లడ్ బతుకుతున్నారు. సో అట్లనే పాపం పండాలి అంటే, నేను చెప్పింది జరగాలి అంటే ఇట్ విల్ టేక్ టైం. నేను చెప్పిన 5 నిమిషాలకే చచ్చిపోడు కదా మనిషి. నేను చెప్పిన 5 నిమిషాలకే యాక్సిడెంట్ కాదు కదా. నేను 5 నిమిషాలకే సంచలనాలు జరగాయి కదా. నేను చెప్పిన టైం కోసం యూ విల్ వెయిట్ చేసిన తర్వాత వేణుస్వామి జ్యోతిష్యానికి పనికొస్తాడా, పనికిరాడా? సో వేణుస్వామిని విమర్శించిన వాళ్ళందరి పరిస్థితి ఏంది అనేది టైం విల్ డిసైడ్. అమ్మవారు, కామాఖ్య అమ్మవారు విల్ డిసైడ్, వెంకటేశ్వర స్వామి విల్ డిసైడ్. ఓకే, అయితే వేణుస్వామి గారు మంచి చక్కటి పాయింట్ చెప్పారు. యాక్చువల్లీ ఒక బాగా సమస్యలో ఉన్న ఒక వ్యక్తి హాస్పిటల్ చుట్టూ తిరిగేశాడు. ఎంతమంది డాక్టర్స్ ఉన్నా కూడా అతని రోగం అయితే నయం అవ్వట్లేదు. తను ఖచ్చితంగా ఒక 2-3 నెలల్లో చనిపోతాడు. అలాంటి పర్సన్స్కి జాతకం, జ్యోతిష్యం ఉపయోగపడుతుందా? శాస్త్రంలో ఏమైనా మార్పు వస్తుందా? ఒక 3 నుండి 4 సంవత్సరాల వరకు ఎక్స్టెండ్ చేయొచ్చు లైఫ్ను. నేను 2 నెలల్లో చనిపోతాడని చెప్పిన డాక్టర్లు మీరు 3 నెలల వరకు తను బతుకుతాడని చెప్పగలుగుతున్నారు. శాస్త్రంలో అలా ఉంది అంటే జ్యోతిష్యానికి అంత ప్రాముఖ్యత ఉందంటారా? దాన్ని అపమృత్యు గండం అంటారు. ఎయిమ్స్ నుండి ఒక 50 కిలోమీటర్ల దూరంలో కావాలని ఏం చేశారంటే, ఒక 50 పేషెంట్ల మీద ఒక రీసెర్చ్ జరిగింది. సో మృత్యుంజయ హోమాన్ని నిర్వహించారు 40 రోజులు. వీళ్ళందరూ కూడా 6 నెలల్లో చనిపోయేవాళ్ళు. వాళ్ళందరినీ తీసుకొని, వాళ్ళ గోత్రనామాలు తీసుకొని వాళ్ళకు దగ్గరగా ఈ ప్రోగ్రామ్ నిర్వహించారు. కావాలంటే మీరు యూట్యూబ్లో గూగుల్లో సెర్చ్ చేయండి, అబద్ధమేం కాదు ఇది. వాళ్ళందరిలో వాళ్ళు అనుకున్న స్థాయి మీద కంటే ఇంకొక 5 ఏళ్ళు వాళ్ళు ఎక్స్టెండ్ అయ్యేటువంటి అవకాశాలు వాళ్ళకు ఉన్నాయి. ఇప్పుడు జరిగింది, రిజల్ట్ వచ్చింది. సో ఇది జరుగుతుంది. ఇది అట్లనే నా దగ్గర ఉన్న క్లయింట్లలో చాలామంది క్లయింట్లు ప్రోస్టేట్ క్యాన్సర్తో వచ్చినటువంటి వాళ్ళు, విఐపీలు, అలాగే క్యాన్సర్తో వచ్చిన విఐపీలు, చాలామంది పూజలు జరిగిన తర్వాత బ్రతికిన సందర్భాలు ఉన్నాయి. సో వాళ్ళందరూ ఎక్స్టెండ్ లైఫ్ బ్రతికిన సందర్భాలు ఉన్నాయి, ఇంకా బ్రతుకుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. సో మిరాకిల్ జరుగుతాయి. కాకపోతే మనం ఏం చేస్తున్నాము అనేది క్వశ్చన్. ఇక్కడ మనము అవతలి వ్యక్తి దగ్గర తీసుకునే డబ్బులు మనము మన నెల మెయింటెనెన్స్కి తీసుకుంటున్నామా, లేకపోతే వాడి బ్రతుకు తెరువు కోసం వాడిని బ్రతికించడానికి తీసుకుంటున్నామా అనేది క్వశ్చన్. ఓకే. సో ఇక్కడ మన జీతము, లేకపోతే మన పెట్టుబడా, లేకపోతే మన స్వార్థం కోసం మనం వాడుకుంటామా డబ్బులు అనేది కాదు. అతన్ని బ్రతికించడానికి నువ్వు ఎంత స్పెండ్ చేస్తున్నావు అనేది ముఖ్యం. అంటే ఉదాహరణ, ఒక 5 కిలోల పూలు సరిపోతాయి అనుకున్న దగ్గర నేను 10 కిలోల పూలు తెప్పిస్తా. ఆ పూలు కూడా కాస్ట్లీ పూలు బెంగళూరు నుండి తెప్పిస్తా. సో ప్రతిదీ నేను వాడేది చాలా ఎక్స్ట్రీమ్ ఉంటుంది.
ఉదాహరణ మీరు మామూలు జామ పండ్లు వాడితే నేను థాయిలాండ్ జామ వాడతా. అట్లనే ఇప్పుడు ఉదాహరణ నేను నైవేద్యం పెడతాను. నేను నాన్ వెజ్ పెట్టినప్పుడు పక్కా మేకది కాకుండా నేను దూకుడు పొట్టేలు మాంసం పెడతాం. అట్లనే ఫిష్ కూడా నేను అమ్మవారికి నైవేద్యం పెట్టే ఫిష్ కొర్రమీను పెడతా. అంటే ఇప్పుడు కామాఖ్య అమ్మవారు నాన్ వెజిటేరియన్ కూడా యాక్సెప్ట్ చేస్తారా? ఎందుకంటే నాన్ వెజిటేరియనే యాక్సెప్ట్ చేస్తారు. ఓహో, అందుకే నాన్ వెజిటేరియనే యాక్సెప్ట్ చేస్తారు. ఓకే. అట్లా కొంతమంది దుర్మార్గులు నన్ను విమర్శించాలి కాబట్టి పండితులు నాన్ వెజ్ ఉండదు అని పండితులు చెప్తున్నారు. పండితులు చెప్పే తప్పు. నాన్ వెజిటేరియనే ఉంటుంది. కామాఖ్య టెంపుల్కి ఎంటర్ కాగానే కనిపించేది నాన్ వెజ్ లిక్కరే. ఎందుకంటే చాలా మంది ఏమంటుంటారు సార్, ఒక రోజు ఒక పండగ వచ్చింది అనుకోండి, ఆ రోజు చక్కగా స్నానం చేసి నాన్ వెజ్ తినకూడదు, దేవుడిని ఇప్పుడు శ్రీకాళహస్తి వెళ్ళాము, ఆ రోజు చాలా మంచిగా ఉండాలి, నాన్ వెజ్ తినకూడదు అంటుంటారు. అంటే అది దేవుడికి మనం అంటే దేశ కాలమాన పరిస్థితులు. ఉదాహరణ దసరా వచ్చింది, తెలంగాణలో ప్రతి ఇంట్లో మటన్ ఉంటుంది. దసరా ఎవరికి ప్రతీక? అమ్మవారికి ప్రతీక. తెలంగాణలో బోనాలు అని వస్తాయి, తెలుసు కదా. ఆ బోనాలు తెలంగాణలో 40 రోజులు సాగుతాయి. 40 రోజులు ప్రతి ఆదివారం ఆల్మోస్ట్ అందరి ఇళ్లలో మటన్ చికెన్ ఉంటుంది. అంటే దేశ కాలమాన పరిస్థితులు. సో శ్రీకాళహస్తికి తిరుపతికి నాన్ వెజ్ తిని అది దక్షిణాచార పూజలు. వెంకటేశ్వర స్వామి దగ్గరికి నాన్ వెజ్ తిని పోము. ఇంకొక క్వశ్చన్ అడుగుతా, స్నానం చేసి కదా దేవుని దగ్గరికి పోవాలి. మరి 1998కి పూర్వం ఎవరన్నా తిరుపతికి పోయిన వాళ్ళు ఉన్నారా? సో తిరుపతికి పోతే ఏమవుతుంది? 14 గంటలు 15 గంటలు లైన్లో నిలబడి దర్శనం చేసుకోవాలి. నేను చేసుకున్నా. మరి అప్పుడు స్నానం ఎక్కడ చేసినావు? నాకు ఆన్సర్ ఇవ్వాలి కదా. స్నానం ఎక్కడ చేసినావు? స్నానం చేయలేదు. ఇప్పుడు మరి తిరుపతిలో దర్శనానికి వెళ్తుంటే కరెక్ట్గా మనము విమాన గోపురం యువతలకి పోతుంటే ఒక బ్రిడ్జ్ లాగా వస్తుంది. ఆ బ్రిడ్జ్ యువతల లెఫ్ట్ సైడ్ లెట్రిన్ ఉంటుంది. మరి లెట్రిన్ పోయినోడు డైరెక్ట్ దర్శనానికి పోవచ్చా? స్నానం చేసి పోవాలి కదా. అంటే ఇక్కడ అంతఃశుద్ధి, బాహ్య శుద్ధి కంటే అంతఃశుద్ధి ముఖ్యము. వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకునే కష్టం అనుకున్నప్పుడు నువ్వు ఆయన దగ్గరికి స్నానం చేసిపోయినావా, స్నానం చేయకుండా పోయినావా, ఇవన్నీ ఆయన ఆలోచించాడు. సో అక్కడ దక్షిణాచారం. సో అదే వామాచారం. ఇప్పుడు ఉదాహరణ కాశీకి పోయినా, ఎప్పుడన్నా కాశీకి పోతే కాలభైరవుని దగ్గర బంగు ఎక్కిస్తారు, తర్వాత మందు ఎక్కిస్తారు, లిక్కర్ పోస్తారు. అక్కడ మన ఓంకారేశ్వర్ కాలభైరేశ్వర స్వామి టెంపుల్లో కూడా నీకు మందు ఎక్కిస్తారు, డైరెక్ట్గా మందు పోస్తారు. తారాపీఠలో తారాదేవికి డైరెక్ట్ మందు తాగిస్తారు. సో ఇప్పటికి కూడా అమ్మవారికి అభిషేకము లిక్కర్తో చేసే దేవాలయాలు భారతదేశంలో 100ల సంఖ్యలో ఉన్నాయి. 10ల సంఖ్యలో కాదు, 100ల సంఖ్యలో ఉన్నాయి. కాకపోతే మనము హైదరాబాదు దాటకుండా మూర్ఖపు మాటలు మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉంటారు. నువ్వు ఎక్స్ప్లోర్ చేస్తే నీకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు నువ్వు ఎక్స్ప్లోర్ చేస్తే డబ్బులు ఖర్చు పెట్టుకొని 4 పైసలు పెట్టుకొని ఎక్స్ప్లోర్ చేస్తే. రెండవది, ఈ విషయంలో దేవుణ్ణి నమ్మేవాడికి దేవుడితో పని, దేవుడిని నమ్మని వాడికి దేవుడితో పని ఉంది. ఇప్పుడు దేవుడిని నమ్మనోడు దేవుని దగ్గరికి పోతాడా? పోడు. వాడు కూడా ఇలా విమర్శిస్తాడు. వాడు వాస్తవంగా నాస్తికుడు. వాడు దేవుడి గురించి వేణుస్వామి నాన్ వెజ్ వేణుస్వామి నాన్ వెజ్ పెట్టుకుంటాడు, లిక్కర్ పెట్టుకుంటాడు, ఏమన్నా చేసుకుంటాడు రా అయ్యా. నీ సబ్జెక్టు కాదు, నువ్వు నాస్తికునివి, నీ దుకాణం నువ్వు చూసుకో. నా దగ్గరికి ఎందుకు వస్తున్నావు? నా దగ్గర అంటే మనకు ఏమైపోయిందంటే, నేను అదే ఇందాక చెప్పింది, నీకు సబ్జెక్టు లేకున్నా ప్రతి విషయంలో దూరడము మనకు బాగా తెలుగులోకి అలవాటైపోయింది. విమర్శించుడు బాగా అలవాటైపోయింది మనకు. అది అలవాటు దేవుడే మారుస్తాడు.